కంగ్రాట్స్ వంశీ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఏం చదివారు? సార్ నాది బీటెక్ అయిపోయింది ECE. ఓకే. తర్వాత నేను ఒక 2 years వరకు నేను బ్యాంక్ కోచింగ్ చేశాను. ఓకే. బ్యాంక్ కోచింగ్ తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఒక అతను ఇక్కడే ట్రైనింగ్ అయ్యి ఇక్కడే నేర్చుకుని ఒక జాబ్ తీసుకొని అదే నాకు డిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చాను నేను. ఓకే. ఇక్కడికి వచ్చి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసి ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మాట్లాడి ఓకే. తర్వాత నేను ఇక్కడ జాయిన్ అయిపోయాను. ఓకే. ఇక్కడ ఒక 6 months 5 to 6 months అయిపోయిన తర్వాత కోర్సు ఓకే నాకు జాబ్ వచ్చింది. ఓకే. ఎంత వచ్చింది ప్యాకేజ్? 2.6. ఓకే. ఎక్స్పెక్ట్ చేసావా ఇన్నేళ్ళ కెరియర్ గ్యాప్ తర్వాత జాబ్ వచ్చింది అని ఎక్స్పెక్ట్ చేసావా? లేదు సార్, అంటే జనరల్గా మామూలుగా కొంచెం టెన్షన్ ఉంటుంది కానీ సార్ 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి జాబ్ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చి జాయిన్ అయిపోయి ఇప్పుడు మంచిగా 2.6 ప్యాకేజ్తో ఓకే సెటిల్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ డే ఆఫ్ వంశీకి ఈరోజు వంశీకి నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజ్ ఏంది? ఫస్ట్ డే ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇవన్నీ కొంచెం తక్కువ సార్. ఎందుకంటే అప్పుడు మనకు నాలెడ్జ్ లేదు, వీటి మీద ఎలా ఉంటుంది ఏంటి అనేది గైడెన్స్ లేదు, ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి గైడెన్స్ తీసుకొని మంచి నాలెడ్జ్ తీసుకొని గెయిన్ అయిన తర్వాత జాబ్ వచ్చి సక్సెస్ఫుల్గా చేస్తున్నాను. ఓకే. నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్కి మన డిఆర్ఎన్ ఇన్ఫోటెక్కి? మెయిన్ ఏంటంటే మనము ఎక్కడైనా అని స్టూడెంట్స్ అనేది చాలా మంది ఉంటారు క్లాసెస్లో. ఓకే. గ్రూప్ ఒక 50 members ట్రైనింగ్ ఇవ్వడం వేరు, 20 members ట్రైనింగ్ ఇవ్వడం వేరు. ఓకే. మనకు బ్యాచ్కి బాగా ఫ్రీగా సార్తో మూవ్ అవ్వడం, డౌట్స్ అని క్లారిఫై చేయడం. ఓకే. ఏ చిన్న డౌట్ వచ్చినా సార్ వచ్చి మనకు చెప్పడం. ఓకే. బయట ఏంటంటే ప్రాక్టీస్ తక్కువ, చెప్పడం ఎక్కువ. ఓన్లీ టెక్నికల్ ఒకటి చెప్తారు కానీ థియరిటికల్ చెప్తారు, ప్రాక్టికల్ ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకి 8 hours 2 hours థియరిటికల్ చెప్పినా మిగతా 6 hours మనం ప్రాక్టికల్గా ఇక్కడ నేర్చుకుంటాము. ఇంకా బయటికి ఇక్కడ డిఫరెన్స్ ఇదే సార్. ఏంటంటే అక్కడ మనం ఎంబడే క్లాసెస్ వింటాం, ప్రాక్టీస్ చేసుకోము. అక్కడ ల్యాబ్స్ ఉండవు, ఏముండవు. మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. 6 hours ప్రాక్టీస్ చేసుకుంటాము. సార్ వాళ్ళు ఉంటారు, మనకు ఏమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటాము. ఆ రోజు మనం అప్డేట్ లో ఉంటాము. సో ఆ అప్డేట్ వల్ల మన స్కిల్స్ మన నాలెడ్జ్ కి బాగా గెయిన్ చేసుకోవచ్చు. ఏమైనా తెలియనిది ఉంటే కూడా మనం ఆ 6 hours లో గ్రూప్ డిస్కషన్ చేసుకొని ఫ్రెండ్స్ తో మన నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడం, గెయిన్ చేసుకోవచ్చు. వచ్చేప్పుడు ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది, జాబ్ వస్తుందా రాదా, జాబ్ వస్తుందా రాదా. ఎట్లా ట్రస్ట్ చేసావు డిఆర్ఎన్ని? అంటే సీనియర్ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఇక్కడ స్టార్టింగ్లో ఆయన కూడా ఇలాగే ఫ్రీగా ఖాళీగా ఒక 1 year వేస్ట్ చేశాడు. 1 year తర్వాత ఆయన ఇక్కడ జాయిన్ అయ్యి ఆయన సెటిల్ అయ్యి ఆయన రిఫర్ ఇచ్చాడు. నాకు కొంచెం నమ్మకం వచ్చింది, ఓకే నేను కూడా ఇలాగే చేయొచ్చు అనే ఒక గైడెన్స్ ఆయన ఇవ్వడము. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి కన్ఫర్మ్ అవ్వడము. తర్వాత నేను ఓకే ఇక్కడ జాయిన్ అయితే జాబ్ వస్తుంది, షూర్గా కొట్టచ్చు అని నమ్మకం వచ్చి జాయిన్ అయిపోయి. ఓకే. నువ్వు వచ్చే ముందు చాలా సక్సెస్ వీడియోస్ చూస్తుంటావు, ఇప్పుడు నీ సక్సెస్ వీడియో యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? నేను కూడా నా వీడియో చూసి ఒక 2-3 వచ్చి జాయిన్ అయినా అని ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేదా మంచి కెరియర్ కావాలనుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? లేట్ చేయకుండా వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోండి. మంచి కోర్సు, మంచి టైమింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఎంత త్వరగా వచ్చి జాయిన్ అయితే అంత త్వరగా సెటిల్ అయిపోతారు. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.